టీఆర్ఎస్కి ఓటేస్తాం. కానీ ఇంకా ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ వీళ్ళు కానీ ఇప్పటివరకు గెలిచినప్పటి నుంచి ఒక్కసారి మా ఏరియాకి రాలేదు. ఒక్కటి మున్సిపాలిటీ పనులు చాలా చేయలేదు. ఈ బొడ్రాయి టౌన్లోకి వస్తే ఇంతకుముందు రోడ్లు వదిలేదు, చాలా రోజులు అట్లా పెండింగ్ పెట్టారు. ఈ కార్పొరేటర్ అయితే అస్సలకే రాట్లేదు. సాధారణ గోపి సాధారణ అంటే ఇప్పుడు ఎవరికి టీఆర్ఎస్కి వేయాలి. ఇప్పుడు ఏమో ఉన్న లేనానికైతే ₹1 రాలేదు. ఓకే అన్న, మంచిది. మరి మీరు టీఆర్ఎస్కి ఓటు వేద్దాం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ తెలంగాణకి వేస్తారు ఓటు. మరి తెలంగాణ డబ్బులు ఇస్తలేదంటారు, మరి ఓటు చేస్తే ఏమైనా మంచి పని చేస్తుందా? అమ్మ, మనకి సిచ్యువేషన్ ఎన్నికలు వస్తుంది. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్గా, బీజేపీగా, కాంగ్రెస్? ఏ ప్రభుత్వం వస్తే మంచిగా? తెలంగాణ వస్తే బాగుంటుంది. తెలంగాణ వస్తే బాగుంటుంది. ఎందుకని తెలంగాణ వస్తే బాగుంటుంది? వచ్చినాయి కదా, ఇంతకుముందుకు అయితే వచ్చింది. అది డబుల్ బెడ్రూమ్ లాంటి అది కట్టిస్తారు. ఇప్పుడు తెలిస్తే ఇంతవరకు అయితే రాలేదు. ముగ్గురు బిడ్డలమ్మా, తీర వల్ల మేము లేదు, ఏది లేదు. ఇగో ఇట్లా పని చేసుకొని బతుకు ఓనర్ దొరుకుతుందో ఓనర్ దొరకలేదు. మంచి నీళ్ళు దాగి పడుకుంటున్నాం. ఏం చేస్తామమ్మ చెప్పు. మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎవరు ఓటేస్తారు? మా చిక్కనగర్లో ఎందుకన్నా బీజేపీ? అమ్మ, మరి ఇప్పుడు మన చిక్కనగర్లో ఎలక్షన్ వేస్తారు. మరి ఎవరు ఓటేస్తారు? టీఆర్ఎస్గా, బీజేపీగా, కాంగ్రెస్గా? తెలంగాణకే వేస్తారు. ఎందుకనమ్మా? తెలంగాణ వస్తే మంచిది. తెలంగాణ ఓటేద్దాం. మరి మీకు పింఛన్లకి నమ్ముతున్నారా? తెలంగాణ రావాలనుకుంటున్నారు. మరి ఇప్పుడు మన చిక్కనగర్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలక్షన్స్. మరి ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్గా, బీజేపీగా, కాంగ్రెస్గా? పింఛన్ లేదు నాకు, ఇంకా ఇల్లు లేదు, ఊళ్ళో ఇల్లు లేదు, ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు లేదు. మరి ఎవరికి స్థలాలు లేదు. ఎవరికి వేస్తారు? మన టీఆర్ఎస్గా, కాంగ్రెస్గా, బీజేపీగా? మేము మీరు సాయం చేస్తాం మీకు అని చెప్తే చేస్తాం. నా ఇంకా 20 మంది ఉన్నారు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ 10,000 ఇస్తా అంటారు కదా. మరి ఇస్తా అంటే ఇస్తే ఎలక్షన్ అయిపోయినాక ఇస్తారా? అవసరం అంత తీరుతుంది. ఏ రాజకీయ నాయకులు వచ్చినా దాంట్లో మా భర్త అయితే ఇప్పటికీ మారవు. మరి ఎవరు కొట్టేద్దామనుకుంటున్నారు? ఎవరికో ఒకరికా చెయ్యాలి కదా ఉన్నందుకు. అదే ఎవరికి వేస్తారు? అదే ఎవరికో ఎవరికి అయితే ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా పడితే వేరే వాళ్ళని పడితే మరి ఎవరికి వేస్తారు? ఎవరికైతే ఒకరికైతే కంపల్సరీ వేయాలి కదా ఓటు. ఎవరికి వేస్తారా? వేస్తూ కాంగ్రెస్కి వేస్తున్నాం. మరి ఎవరు కొట్టేద్దామనుకుంటున్నారు? కేసీఆర్ వల్ల నాకు నా మట్టి నేను వేరే చోట కనీసం పింఛన్ ఇస్తాడనుకుంటే పింఛన్ మున్సిపాలిటీ సంవత్సరం పొడుగు తిరిగాను. 57 నెలల దాని పైసలు చెప్పారు. ఇప్పుడు మరి ఎవరికి వేద్దామనుకుంటున్నారు? ఏదైనా బీజేపీ వైపు చూద్దామని ఆలోచన. కదా, నమస్తేనే. నమస్తే. మాది కదా, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి చిలకనగర్లో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్గా, బీజేపీగా, కాంగ్రెస్? టీఆర్ఎస్ నేను నేను ప్రభుత్వం చూసి నుంచి ఏ ప్రభుత్వం ఇంత మంచిగా చేయలేదు. ఒకటి అది ప్రమాణ స్వీకారం చేసి డబల్ బెడ్రూమ్ అది అన్నాడు, అది చేయలేదు. 57 నుంచి ఇది చేయలేదు. ముఖ్యమంత్రి చేస్తాను దానికి అది చేయలేదు. మూడు మాటలు తప్పించి చేశారు. ఇప్పుడు ఎవరికి వేసినా కానీ ఎవరు ఏం చేసినట్టు కట్టలేక తగ్గిపోతారు. డబల్ బెడ్రూమ్ ఇప్పుడు డిసెంబర్ ఇస్తాను చెప్పి పేపర్ చేసి పెట్టినా దగ్గరనే ఉన్న చూపెడతా. ఇప్పటికీ ఇదివరకు వేయలేదు, కట్టినాడు ఇంతవరకు ఇస్తలేదు. నేను చెప్పులు అడిగినాయి, తిరిగి తిరుగుతున్నాగా రాగానే నాకు కలెక్టర్ నుంచి వచ్చినాయి. ఎవరికి వేసినా కానీ ఆయనకి రుణపడి ఉంటుంది కానీ
బీజేపీ బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు అంతా మోసం చేసింది ఏం చేస్తాం బీజేపీ కోటేశారు బీజేపీ రాలని కోరుకుంటున్నారు మరి ఇప్పుడు మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని నా ఉద్దేశంతో ఎందుకంటే రైతు బంధు ఇచ్చింది రైతు ఇన్సూరెన్స్ ఇచ్చింది రైతులకు ఇక్కడ కూడా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వృద్ధాప్య పింఛన్లు అండ్ పింఛన్లు అన్నీ ఇస్తున్నారు ఆ పింఛన్ అయితే టీఆర్ఎస్ రావడం మరి ఇప్పుడు మన శ్రీకానగర్లో అంటే మీ ఉద్దేశం ఎవరు కోటేస్తారు బీజేపీ బీజేపీ రావాలని కోరుకుంటున్నారు ఎందుకన్నా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ అని పెట్టి 1,50,000 అడ్మిట్ చేస్తారు ఆల్రెడీ కట్టినట్టు పరిస్థితులు ఉన్నాయి పేరు నా పేరు కృష్ణవేణి గారు మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నారు శ్రీకానగర్లో మరి ఎవరు కోటేస్తారు కేసీఆర్ లేకుంటే నేను కేసీఆర్కి వేయను ఇక మోడీకే వేస్తా ఎందుకంటే ఆయన 500 ఇచ్చినా కానీ ఏ అప్లికేషన్ లేకుండా బ్యాంకులు వేసినాం 500 ఏ అప్లికేషన్ లేకుండా వేసినాం ఇప్పుడేమో అప్లికేషన్ పెట్టండి అని చెప్పి వారం రోజుల నుంచి మమ్మల్ని తిప్పుతున్నారు మేము చెప్పులు కుట్టేటోళ్ళం అసలు వారం రోజుల నుంచి పని లేక ఏం లేక అప్లికేషన్ పెట్టి తిరిగినాం కానీ మాకు డబ్బులు రాలేదు ఏం రాలేదు మరి ఇప్పుడు మొత్తానికి అయితే ఎవరు రావాలనుకుంటున్నారు బీజేపీనా మాకు మోడీయే రావాలి లోకానికి ఇట అట అని ఉంటారు వాళ్ళు ఏది ఎత్తారో తెలియదు మనకు ఏ మూమెంట్లో వాళ్ళకి మూమెంట్ ఏం మారిపోతుందో తెలియదు మీరు ఎవరికి ఇద్దామనుకుంటున్నారు ప్రభుత్వం ఏది ఉంటే అది ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మింగ్లో అవునమ్మా కొన్ని ప్రభుత్వాలలో కాంగ్రెస్ ఉండేది కొంత మన అది అప్పుడు మన టీడీపీ ఉన్నది అది కొన్ని పనులు ఇది పనులు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు తినేదైతే ఎవరు పని చేయరు కదా మీరు ఎవరికి ఇద్దామనుకుంటున్నారు మీరు ఎవరికి ఇద్దామనుకుంటున్నారు ఏది బలంగాలం అంటే అదే వేస్తాం మేము చెప్పండి మరి మీరు ఎన్నికల్లో ఏ పార్టీ పోటీద్దామని టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఏం పార్టీకి అంటే ఆ టైంలో వచ్చినప్పుడు కానీ నాకు ఇక్కడ అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోటీస్తారా నాకు డబ్బులు ఎవరు ఇవ్వలేదు మీరు మాట్లాడే విధానం కానీ ఇప్పుడున్న ఫార్మింగ్ ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు డబ్బులు ఇళ్ళకు డబ్బులు వచ్చే ఇళ్ళకి నీరు వస్తే కూడా ఎవరు డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు ఏదో కార్యకర్తలు వాళ్ళు వస్తారు టీఆర్ఎస్ వస్తారు వాళ్ళే ఇంత ఇస్తారు ఇంత తీసుకుంటారు వాళ్ళే పోతారు ఇప్పుడు అభ్యర్థులకైతే ఎవరు ఇస్తలేరు ఎవరు పట్టించుకుంటలేరు అంటే మీరు ఎవరు పోటీద్దాం అనుకుంటున్నారు మేము మా బుద్ధి పుట్టిన వాళ్ళకి ఓటేస్తాం చెప్పండి మరి మీరు ఎవరికి ఇద్దాం క్యాండిడేట్ నిలుపుకున్న కాదు కదా ఏంటి ఎంత క్యాండిడేట్ అయినా కూడా వాళ్ళు చేసేది ఏం లేదు మేడం ఎంత క్యాండిడేట్ అయినా అంటే ఇప్పుడు వాళ్ళు రావాలి కదా మేడం వాళ్ళు క్యాండిడేట్ ఎవరైతే నిలబడతారో వాళ్ళని బట్టి చేయగలుగుతాం ఇక్కడ ఎవరు మంచి పని చేసే వాళ్ళు ఉన్నారు వేరే చూసి పేరు भैया बोलो मैं अभी किसको वोट डालते हैं आप टीआरएस को डालते क्यों डालते हैं टीआरएस तो अच्छा है गवर्नमेंट अच्छा काम कर रहे हैं सुविधा दे रहे अच्छा सबको पब्लिक के लिए अच्छा कर रहे हैं टीआरएस को डालते हैं ఇస్తారంట కదా మరి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు మరి ఎవరికి వేస్తా ఓటు బాగా అవుతుంది ఎవరికి వేస్తా ఓటు అంటున్నారు ఎవరు కొట్టేస్తారు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఇప్పుడు చెప్పలేమమ్మా నిన్నటిదాకా అయితే ఇదే ఉండే మన టీఆర్ఎస్ ఇప్పుడైతే మొత్తం ఈ పైసలు కూడా మొత్తం విరోధం అయిపోయింది మరి మీరు ఎవరికి వేద్దామనుకుంటున్నారు వేసేదంటే ఎవరు చెప్పలేదు కదమ్మా అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ ఏరియా కంటే లోకల్ లెవెల్ కాదు మాకు మన పరిస్థితులు కావాలి ఇప్పుడు ఉప్పులు ఇచ్చిర్రు సాధారణ అందు వచ్చిందంటే మొత్తం అట్లే చూసుకుంటున్నాడు ఇక్కడ వాటర్ ట్యాంక్ గడమైన వాటర్ ట్యాంక్ పడేది అక్కడ వెళ్ళిపోయింది
జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి కదా, మరి ఎవరు కోటేస్తారు, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకన్నా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, ఎవరు కోటేస్తారు, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం అంటే మనకు ఈరోజు వరద బాధితులు ఇంత వరద ఇంత ఇబ్బందులైనము మనం మంచి చూడాలి. ఈరోజు చూస్తలేదు ప్రభుత్వం, ఏం అర్థం కాకుంటున్నది. ఎవరికో ఇస్తుంది, ఎవరికో ఇవ్వదు. ఒకళ్ళకి ఇస్తుంది, ఒకళ్ళు ఓటు అయితే ఏం చెప్పలేమమ్మా. అప్పుడు నిర్ణయం ఎట్లుంటే అట్లా ఇస్తాం, కానీ ఇప్పుడు ఓటు హక్కు అనేది చెప్పడం కాదు. కాకపోతే న్యాయం అనేది ఉంటుంది, దానికి వేద్దామని అనుకుంటున్నాం. మీ పేరు? అలా ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు మరి ఎవరు కోటేస్తారు, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఎవరు కోటేస్తారు? టీఆర్ఎస్ కోటేద్దాం చెప్పలేదు టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారు. ఎందుకన్నా టీఆర్ఎస్ వస్తుంది? ఇప్పుడు మన చిల్కల్ నగర్లో జిహెచ్ఎంసీ ఎవరికి ఓటేస్తారు, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అంటే పబ్లిక్ అంటే ఓట్లు వేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా ఓట్లు వేసుకుంటారు. ఇది మామూలుగా ఏదో చెప్తారు, డబల్ బెడ్రూమ్ అంటారు, ఏమన్నా 10,000 అన్నారు, ఏది ఇస్తలేరు. పబ్లిక్ ఇట్లా చాలా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళని మంచి వాళ్ళు రావాలని అడుగుతున్నాను. మీరైతే ఎవరు ఎంచుకుంటారు? నేనైతే మామూలుగా టీఆర్ఎస్నే ఎంచుకుంటాను. ప్రజలకు సాయం చేసే ప్రభుత్వం ఆ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. అయితే మీరైతే ఏ ప్రభుత్వాలు కోటేస్తారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? అంటే కొంతవరకు అయితే టీఆర్ఎస్ కొంతవరకు మేలు చేస్తుంది కాబట్టి అందరూ ఉన్న ప్రభుత్వాలు కూడా కొంచెం చేసినా చెప్పుకోవడం తప్ప చేయడం లేదు. ఇది కూడా పని చెప్పినా ఒక 5 చేస్తుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ రావాలి. థ్యాంక్ యూ అన్న. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితుల్లో మీరే వరకు వస్తారు? ఆర్థిక సాయం ఇస్తానని ఇచ్చే కొంతమందికి ఇచ్చే కొంతమందికి ఇవ్వకపోయి ఎట్లా మోసం కదా. ఓట్లైనాకి ఇస్తానంటే ఎట్లా మేడం? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ప్రభుత్వం కాదు, బెటరే కాదు. ఇప్పుడు అది ఎవరు వస్తే ప్రభుత్వం అదే ఉంది కాబట్టి అది దానికే ఎక్కువ సార్ పబ్లిక్. ఎవరికి? టీఆర్ఎస్. మీరు ఎవరికి వెళ్తారు? మేము డిక్లేర్ చేసుకోవాలి. మరి ఎవరు ఇప్పుడు ఇక్కడ ఉన్న నిలబడి సపరేట్ ఓటే సపరేట్ ఉంది బెటర్ అంతే అంటారా? ఎవరికి వేసినా వేస్ట్. ఆయన ఇప్పుడు మాత్రం వస్తే మళ్ళీ రాదు, దాని గురించి ఏదైనా సపరేట్ ఉంది. మరి ఎవరు కోటేస్తారు, ఏ ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? అంటే ఇక కేసీఆర్. మీ పేరు? శిరీష. కేసీఆర్. ఎందుకు కేసీఆర్కి వెళ్దాం అనుకుంటున్నాను? ఆయన తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొన్ని పనులు అయినాయి కదా మనకి. కేసీఆర్ చేస్తారు. థ్యాంక్ యూ అక్క. కోటేశ్వర ఎవరు కోటైనా కన్నా మాకు వరద గురించి మాకేం ఇవ్వలేదు. ఇగో ఎప్పుడే 3 సంవత్సరాలు అప్పుడే సంవత్సరాలు అవుతుంది అది దవ్వి, అది అట్లనే ఉంది. నేను రాకనేమో అందరికి ఇచ్చిరు, మేము వెళ్ళి లైన్లో నిలబడేసరికి ఏమో మాకు మెల్లిదల బంద్ చేసిరు. ఎవరు కోటేయాలి మేము? ఏం ఆయాలకు మాకు ఆయాలు ఎలాగేయాలంటే అలాగే వేస్తాం వరకు అని. ఇప్పుడు ఏది మాకు మొన్నేమో లాక్డౌన్లో పైసలు ఇచ్చి బియ్యం ఇస్తానని అవి ఇవ్వలేదు. నేనేమో 10,000 ఇస్తానని అవి కూడా వేయలేదు. ఇస్తే అప్పుడు చూస్తాం, మాకు ఇచ్చింది ఏది ఇప్పుడు ఈసారి కాంగ్రెస్కి వేస్తాం. ఎవ్వరికి రాదు, ₹1 రాలేదు. మళ్ళీ ఎంతమంది వచ్చేనేమో వాళ్ళంతా పంచుకోరు. తర్వాత పోయి మళ్ళీ మీ సేవలో పోయి అప్లై చేయమంటారు. అలా 2 డేస్ నేను 3 డేస్ ఇన్ని నేను 3 డేస్ సమయానికి వచ్చినాక ఎన్నికలు కూడా వచ్చినాక మొత్తం ఎత్తేసి బాగా చేసినట్టే మా గల్లీలో ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు 2 ఉన్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ 2 ఉన్నారు. ఆపోజిట్ నా ఇంటి పక్కనే ఇంకా పని చేయాలి. సొంతంగా పోయి మేమే చేసుకోవాలి. ఇప్పుడు మరి చిల్కల్ నగర్లో ఎవరు కోటేస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? ఇక్కడ లేదమ్మా, నేను ఇక్కడ కాదు ఏరియా. ప్రాబ్లం ఉన్న పరిస్థితులు బట్టారా మీరు ఎవరు వస్తే బాగుంటుంది? బీజేపీ. బీజేపీ వస్తే బాగుంటుంది. అంతే. ఎందుకన్నా? బీజేపీ ఇప్పుడు అంతా బాగా నడుస్తుంది. అదే మనకు ఏమైనా కానీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, ఎంతైనా కొంత మేలు జరుగుతుంది. ఎందుకన్నా కేసీఆర్ రావాలి? ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి నడుస్తుంది కాబట్టి ఆయన ఈసారి వస్తే
మనకు భవిష్యత్తులో ఏమైనా కార్యక్రమం ఉంటే చేస్తాడని నేను గౌరవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇలాగనే గవర్నమెంట్ మాకు పెన్షన్ ఇస్తుంది, ఏంటంటే డబల్ బెడ్రూమ్లు కూడా కట్టించింది, ఇస్తామన్నారు. అన్ని రకాలుగా మాకు వికలాంగులకు కానివ్వండి, ఇంకోటి వృద్ధులకు, వితంతువులకి చాలామందికి ఇప్పుడు గవర్నమెంట్ ఆసరగా ఉంటుంది కాబట్టి నేనైతే 100% టీఆర్ఎస్కే కావాలని కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ అండి. పేరు రామస్వామి. ఎందుకని? పింఛన్ వస్తుంది, పింఛన్ పెట్టారు, మన పథకాలు మంచిగా ఏదో చేయకుమారు బాగా చేస్తారు. అందుకని సాధారణంగా ఇవ్వాల్సిన కూడా టీఆర్ఎస్. థ్యాంక్ యూ అన్న. తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుంది. ఎవరికి ఓటేస్తారు? ఎవరు వస్తే బాగుంటుంది? మీరు కామన్గా ఎవరు వస్తే బాగుంటారు? కాంగ్రెస్. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకన్నా? బాగా రాజశేఖర రెడ్డి బాగా మరి ఇప్పుడు పరిస్థితుల్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చి మాకు పనులు చేసుకోవాలి కదా, పని చేసి ఇప్పటివరకు వస్తున్నారు కానీ పనులు చేస్తలేదు. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? అది మేము అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు నా రాజకీయ నాయకులు ఎట్లా తీసుకుంటారు, అప్పటికప్పుడు నా 10,000 రూపాయలు అందరికీ ఎట్లా ఇచ్చారు, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మేము కూడా అదే విధంగా తీసుకుంటాం. మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఏ ప్రభుత్వం బాగుంది? సిచ్యువేషన్ తెలంగాణ ప్రభుత్వం బాగానే చేస్తుంది కానీ లోకల్ లీడర్ పనులు చేస్తలేదు. అలాంటప్పుడు మనం ఎంత చెప్పినా కూడా లోకల్ లీడర్ చెప్పినా కూడా పని చేయనప్పుడు మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అసలు సాల్వ్ చేస్తలేరు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికి వేయాలి బెట్ట? మాకు ఏం సహాయం ఎవ్వరేం చేయలేదు. మాకు ఇంట్లో వాటర్ వచ్చినా కూడా ఏది వచ్చినా మాకు ఒక్క పైస ఇవ్వలేదు తెలుసా. పక్కన వాళ్ళకి ఇచ్చిర్రు, అక్కడ వాళ్ళకి ఇచ్చిర్రు, ఇక్కడ వాళ్ళకి ఇచ్చిర్రు కానీ ఒక చారన్న పెట్టి మాకు ఇవ్వలేదు. మేము ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఇస్తాం. మరి ఎవరికని నేనేం చెప్ప క్యారెట్ వీళ్ళకు కావాలంటే నేను ప్రభుత్వం బాగా చేస్తలేదు, చేస్తలేదు. మరి ప్రభుత్వం ఏం చేసింది? మాకు ఏం చేయలేదు. మాకు వాటర్ ఇంట్లోకి మొత్తం వచ్చినాయి. వాటర్ వస్తే కెమెరా తీసుకొని వేరే వాళ్ళు పోయిరు. ఆ కెమెరా తీసిన ఆయన మాకు ఏమంటాడు, కెమెరా మీరు పెట్టుకోవాలంటారు. మేము వాటర్ ఎత్తుకోసుకొనికే సరిపోతుంది. కెమెరా ఎక్కడ తీయాలి? నేను ప్రభుత్వం అయితే మాకు నచ్చదు. ఈ ప్రభుత్వం బీజేపీ మాకు ఏది మంచిగా అనిపిస్తే నేను దాంట్లో చేస్తాను. వేరేది ఏం లేదు. ఎవరు వస్తే బాగుంటారు? ఎందుకన్నా? ఎందుకంటే కొన్ని ఉన్నాయి, ఎమ్మెల్యే ఉన్నాయి, ఎవరు పట్టించుకోవడం ఇది కూడా కరెక్ట్ లేదు. థ్యాంక్ యూ అన్న. బీజేపీకి ఎలా నిర్ణయించుకుంటున్నాను? మీకు సహాయం అందలేదా? సహాయం అందలేదు, కరెక్ట్ లేదు. మొన్న వచ్చినాయి కూడా అవి ఏం లేవు. అందరూ అంటారు కానీ ఏం 3 months లాక్డౌన్ ఉంది, 3 months ఎవరు పట్టించుకోలేదు. కొంతమంది 10,000 ఇస్తున్నారు. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు మరి ఓట్లు ఉన్నాయి కదా, ఎవరికి వేస్తావు? కేసీఆర్ చేస్తాం. ఎందుకనమ్మా? ఎందుకంటే మాకు మంచిగా చేస్తుంది. ఎవరికి వేస్తావు? కేసీఆర్. కొంచెం గట్టి. కేసీఆర్. ఎవరు కోటేస్తారు? కేసీఆర్. కేసీఆర్ చేరమ్మా. ఎవరికి ఓటేస్తాం? కేసీఆర్. కేసీఆర్. ఎందుకమ్మా? ఆయన మంచి పనులు చేస్తున్నారు, ఆయనకే కేసీఆర్కి వేస్తాం. లోపల ఫుల్ పొజిషన్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకన్నా బీజేపీ బెటర్ వస్తుంది. థ్యాంక్ యూ. కేసీఆర్ చేస్తారు. చెప్పండి, ఎవరికి వేస్తారు? తెలంగాణ. మీ పేరు? ఎంతమంది వేస్తారో తెలియదు కానీ వస్తుంది, తెలంగాణ వస్తుంది. మంచిగా, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటున్నారు? కేసీఆర్ లేకుంటే కాంగ్రెస్, బీజేపీ ఎవరు? ఇప్పుడు 10,000 ఎవరికి ఇవ్వలేదు అసలు. మీరు ఎవరికి వేద్దామనుకున్నారు? గట్టి గట్టి కేసీఆర్. మీరు ఏ పార్టీ పోటేస్తారు? టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ రావాలని
టీఆర్ఎస్ వల్ల ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి మళ్ళీ తెలంగాణ గవర్నమెంటే వస్తే బాగుంటుందని కొట్టేషన్. ప్రస్తుతానికైతే మనకు వచ్చేసి డెవలప్మెంట్ అంటే చూసి చేద్దాం అనుకుంటున్నా. టీఆర్ఎస్ అయితే ఇంతవరకు చేసినట్లు ఏమి అనిపించట్లేదు. ఇప్పుడు వేరే వాళ్ళకన్నా ఇచ్చి చూద్దాము, బీజేపీకి ఇద్దామని ఆలోచన చేస్తున్నాం. దానికి ఇస్తే మనకు డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఎందుకంటే టీఆర్ఎస్ వల్ల పబ్లిక్ నష్టమవుతుందో తప్ప వాళ్ళు చేసిన పనికి మనకి వచ్చిన అయితే ఏం లేదు. దాన్ని అందుకని బీజేపీకి ఇద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? సత్యమ్మ గారు. అమ్మ, మరి ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుంది, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము ఓటు ఎవరికి వేద్దామని ఇప్పటి వరకు అయితే చాలామంది కష్టపడుతున్నారు. మన కేసీఆర్ సార్ వచ్చిన కాడి నుంచి అయితే ఎప్పుడు మాకు ఏమీ చేయలేదు. ఇక్కడ రోడ్లు వేయలేదు. మాకు వాటర్లో మొత్తం దేనిసీలు కలిసినా ఆయన పట్టించుకోలేదు. దేని గురించి కూడా ఆయన పట్టించుకోకుండా టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే మొత్తం మన జనాలకు ఓటు చెప్పాలి కదా మేడము. ఇప్పుడు ఓటు ఎవరు నిలబడరు, మాకు ఎవరు మంచి పనులు చేస్తారో, మా పిల్లలకు వికలాంగులు ఉన్నారు వాళ్ళకి పింఛన్లు రాసి, మొగడు తెచ్చిన వాళ్ళు ముండోళ్ళు ఉన్నారు వాళ్ళకి పింఛన్లు రాసి, ఈ రోడ్లు మంచిగా చేసి, నీళ్లు మంచిగా చేసి అన్ని చేసిన వాళ్ళకైతేనే మేము ఓటేస్తాం. బీజేపీ అని అంటే అనం మేము చెప్పము, ఏదైనా చెప్పము, మాకు నచ్చిన దానికి వేసుకుంటాం మేము. నమస్తే. మీ పేరు? నా పేరు పద్మ. అంటే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి ఉప్పల 10th డివిజన్లో, మన విజయపూరి కాలనీ. మరి మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మాకెవరు చూడమ్మా, ప్రజలను ఎవరు మంచి చూసుకొని ఎవరు వెనుకుంటే వాళ్ళకి వేస్తాం. సరే అమ్మ, ఇప్పుడు మరి మీరు మంచి చూస్తే అంటే ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాయి. మూడులలో మీరు ఇంత ముందుకు మంచిగా టీడీపీ మంచి చేసేది, టీడీపీ మంచి చేసింది. వాళ్ళు చేసినట్లు వీళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా చేయాలి. ఇప్పుడు మా గాలిలో అయితే ఎవరు పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు. మాకైతే ఇప్పుడు అందరికీ డబ్బులు వచ్చినాయి, మాకు కూడా ఎవరికి రాలేదు. ఇక అన్ని విధాలు వాళ్ళకి అనుకొని అందరికీ మంచి చేయాలి. అట్లా మొత్తానికి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక చూడమ్మా, ఎవరికి ఓటు వేయాలంటే ఇంతకుముందు టీడీపీకి వేసినాం, మరి ఇప్పుడు మీరు టీఆర్ఎస్ వాళ్ళు మంచిగా చేస్తే వేస్తాం. మీ పేరు? అంటే మరి ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, సో మరి ఉప్పల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరంటే ముందు మేము టీఆర్ఎస్కి వేసినాము, అప్పుడు ఒకసారి కాంగ్రెస్ కూడా వేసినాము. టీఆర్ఎస్ మంచి చేసింది అనుకున్నాము, కానీ ఇప్పుడు ఏం మంచిగా అనిపిస్తలేదు మాకు. మరి మొత్తానికి ఎవరికి వేద్దాం? ఎవరికంటే ఇప్పుడు మాకు ఎవరు మంచిగా చూసుకుంటే వాళ్ళకి వేస్తాం. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా, మూడు అంటే కాంగ్రెస్, బీజేపీ, ఎవరికి వేస్తారు? ఎవరికంటే ఎవరికైనా వేయాలి. ఇప్పుడు ఎవరంటే ఎవరు మంచిగా చేసుకుంటే వాళ్ళకి వేస్తాం మేము. పార్టీ పేరా వేస్తే బీజేపీకి వేస్తాం మేము. నేను ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా జరిగిందో అదే ప్రకారంగా నడవాలి. ఆ ఓట్లు సంపదనే జరిగినాయి, అందరూ మంచిగా. ఇప్పుడు మాకు ఒక్క సమస్య వచ్చింది కాబట్టి ఆ సమస్యకు మేము ఫాలో అవుతాము. మాకు వచ్చేవి రాబడి మాకు రావాలి, అది ముందు అది చేస్తే మేము ఇంకా తర్వాత మేము ముందుకు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా చేస్తే ఆ కార్యక్రమం చేస్తాం మేడం. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం మాకు చాలా ఉంది. ఈ వాటర్ ప్రాబ్లం గురించి మాకు తెలుసు, మా సిస్టర్ తెలుసు. రోజు పొద్దుగల్లా మాకు ఫస్ట్ టెన్షన్ తక్కువ వస్తుంది. ఈ కార్పొరేటర్ ఏమో 10 కార్పొరేటర్ మాకు ఏం అన్యాయం చేసి ఎన్నిసార్లు అన్యాయం చేయలేదు. ఇప్పుడు 3 పార్టీలలో ఎవరు మంచి అభివృద్ధి కార్యక్రమం చేసి ప్రజల సమస్యలు సరే ఎన్నుకునే వరకు ఎవరు మంచి చేస్తారో తెలియదు కదా సార్. అదే నేను అంటారు కదా, మా క్యాండిడేట్ విషయం ఇస్తాం. ఇప్పుడు మాకు 3 క్యాండిడేట్స్ ఉన్నాయి, టీఆర్ఎస్, బీజేపీ, ఒక ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు. ఆ 3 క్యాండిడేట్ ఎవరు అన్ని ఎంతమంది పనిచేస్తాడు అని వ్యక్తిగతంగా చూస్తాం. మాకు తెలుసు, లోకల్ ఉంటాం కాబట్టి అలాంటి వ్యక్తులు పార్టీ పరంగా కాదు. నేను రాజులు మాట్లాడుతున్నా. మా వారు ఇంతకు మొదలు కాంగ్రెస్ లీడర్ ఉండే, మా వారు ఓడిపోయిండు. ఇప్పుడు మాకు నేను 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. నాకు ఏది గవర్నమెంట్ ఇల్లు లేదు, రెంట్ ఇల్లు ఉంది, పింఛను లేదు. నాకు అదేంటి కరెంట్ బిల్లులు, రెంటులు ఎక్కువ పెంచారు, కరెంట్ బిల్లులు వీనెట్లు ఎక్కువ పెంచారు. అన్నీ మా మీదనే నల్ల బిల్లులు అన్నీ సొంత ఇళ్ళలో తీసుకుంటారు. మరి మాకు ఎవరైతే గెలుస్తారో, ఇంతకు మొదలు ఏ పార్టీలు ఎలక్షన్లు అప్పుడే వస్తారు, కలుస్తారు, పోతురు. వాళ్ళ లీడర్ల ఇళ్ళకే వస్తున్నారు, వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు, గెలిపించుకుంటారు అంతే. మా ఇళ్ళకు, మా లాంటి వాళ్ళ ఇళ్ళకు, బీదల ఇళ్ళకు మాకు సాయం చేయలే ఇప్పటివరకు. ఎటువంటి సాయం నేను పొందలే కాలనీలో. మా ఆయన అన్ని ఓటేద్దాం అనుకుంటున్నాను. నేను గెలిస్తే మాత్రం కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నా, టీడీపీ కన్నా. అన్న మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు వస్తే బాగుంటుంది అన్న? బీజేపీ, టీఆర్ఎస్, కేసీఆర్? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకనన్నా? ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎప్పటికీ ఉండాలన్నట్టు, ఎప్పటికొకరు ఉండద్దు. ఎవరు వస్తే బాగుంటుంది?
గవర్నమెంట్ అయినా అందరికీ ఎందుతాయమ్మా. ఈ గవర్నమెంట్ అట్లా చెప్తలేదు కదా. డబుల్ బెడ్రూమ్ అంటే ఎవరికి